అనేక వేదికల్లో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి వేదికగా తయారైంది. గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ సర్కార్ గడీల పాలన చేస్తూ ఆనాడు ప్రగతి భవన్లో ఏ ఒక్క సామాన్యునికి ఎంట్రీ లేకుండా ప్రగతి భవన్ పాలన, ఫామ్ హౌస్ పాలన 10 ఏళ్ల పాటు ఏ విధంగా జరిగిందో తెలంగాణ ప్రజలందరికీ కూడా మనకు తెలుసు. ఆనాడు ప్రగతి భవన్ పోవాలంటే సామాన్యుడు పోయే పరిస్థితి లేదు. పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ఖరీదైన కార్లు ఉన్నోళ్ళు తప్ప ప్రగతి భవన్కు సామాన్యుడికి ఎంట్రీ లేనటువంటి పరిస్థితి. ఈరోజు సెక్రటేరియట్లో సామాన్యుడి నుంచి ప్రతి ఒక్కరికి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వేదికగా, దాంట్లో భాగంగానే ఈ రాష్ట్రంలో పాలక పక్షంగా, అధికార పార్టీగా గాంధీ భవన్లో కూడా ప్రజా సమస్యలు వినడానికి ఒక వేదికను ఏర్పాటు చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇందులో మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి సమస్యలు స్వయంగా తెలుసుకొని కన్సర్న్ అధికారులకు వాటిని రిఫర్ చేసి దానికి ఒక కోడ్ ఇచ్చి దాన్ని రెగ్యులర్ కూడా మానిటర్ చేస్తూ సమస్య పరిష్కారం దిశగా ఇలా గాంధీ భవన్ ఒక వేదికగా తయారైంది. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఒక వినూత్న కార్యక్రమం ఈ రాష్ట్రంలో లేకుండా నేను మనస్ఫూర్తిగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి నిజంగా ఒక సిగ్గుమాలిన, నీతి మాలినటువంటి రాజకీయాలు చేస్తుంది. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ రోజు కూడా వాళ్ళకు బీసీలు గుర్తుకు రాలేరు. ఏనాడు కూడా బీసీ సమస్యల మీద మాట్లాడిన సందర్భం లేదు. ఇవాళ అధికారం పోయినాక వాళ్ళు బీసీలకు గుర్తుకొచ్చారు. మేము ఎన్నికల హామీలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భాగంగా మేము దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని చెప్పినాం. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక కొద్ది నెలల్లోనే ఈ రాష్ట్రంలో కులగణన ప్రక్రియ మేము చేపట్టడం జరిగింది. ఆ కులగణన ప్రక్రియలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా దాని మీద కనీస స్పందన లేదు. కేవలం బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, కల్వకుంట్ల కుటుంబ సభ్యులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణనలో ఎక్కడ కూడా ఎవరు పాల్గొనలే. కేసీఆర్ గారు పాల్గొనలే, వాళ్ళ కుమారుడు కేటీఆర్ పాల్గొనలే, హరీష్ రావు గారు పాల్గొనలేదు, సంతోష్ గారు పాల్గొనలేదు, వాళ్ళ కుటుంబం ఎక్కడ కూడా పాల్గొనలేదు. అయినా దాని మీద గగ్గోలు పెట్టడం. రెండోసారి కూడా అవకాశం ఇచ్చిండు మా ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం. మొదటిసారి మీరు ఏవి పాల్గొనలేదు, ఏ కారణం వల్లనో, కనీసం మీరు ఈసారైనా పాల్గొనండి. కులగణన అనేది ఇది కాంగ్రెస్ పార్టీది కాదు, ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటిది. ఇలా నిష్ణాతులైనటువంటి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని ఇంప్లిమెంట్ చేసిండ్రు. మీరు పాల్గొనమని చెప్పినా కూడా కేసీఆర్ గారు రెండవసారి కూడా ఏనాడు కూడా పాల్గొనలేదు. ఇలా బీసీ రిజర్వేషన్లు 42%. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు, ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలి, మిగతా అప్పుడు కూడా మనం సామాజిక అంశాలని, డెవలప్మెంట్ మీదనే దృష్టి పెట్టాలి ఈ రాష్ట్రంలో అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు. ఇలా దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక 3-4 దశాబ్దాలు ఒక రావణ కాష్టంలో జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ ఇలా సుప్రీంకోర్టు తీర్పిచ్చినాక కొన్ని గంటల వ్యవధిలోనే ఇలా అసెంబ్లీలో మేము తీర్మానం చేసి ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటామని చెప్పి ఎస్సీ వర్గీకరణ చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇలా మరో సామాజిక న్యాయం చేయాలని చెప్పి మరో అడుగు ముందుకేసి ఈ రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తలపిస్తే బీఆర్ఎస్ ఎన్నడూ కూడా దాంట్లో భాగం కాలేదు. ఇవాళ సిగ్గు లేకుండా కరీంనగర్లో మేము 14వ తారీఖు నాడు ఇలా బీసీలకు సంబంధించి మేము బహిరంగ సభ పెడుతున్నామని చెప్పి మాట్లాడుతున్నాం. ఇవాళ బీసీల గురించి ఏ అర్హత ఉందని చెప్పి మీరు బీసీలకు సంబంధించి మీరు మీటింగ్ పెడుతున్నారు.